హాయ్ పిల్లలు, మసాలా వడలు చేసుకుందామా? వడలు మెత్తగా ఉండాలంటే ఇలా రోట్లో రుబ్బుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర వేసి రోట్లో రుబ్బుకోవాలి కచ్చాపచ్చాగా. ఇలా రుబ్బేసిన తర్వాత 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పును కూడా రుబ్బుకోవాలి. ఇలా చేస్తే కొంచెం మెత్తగా అండ్ టేస్ట్‌గా కూడా ఉంటాయి. అలా అలా రుబ్బుతూనే ఉండాలి. అలా కొంతసేపు అయిపోయినాక మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం ఒక పలుకు ఉంటుండగానే తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పలుకుగానే రుబ్బుకోవాలి. అలాగే కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా పైన వేసుకొని ఇలా వడల్లా చేసి ఇలా సలసల మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వదిలివేసేసుకోవాలి. అలా కొంత సైడ్ మాడిన తర్వాత ఇంకొంత సైడు ఉడకనివ్వాలి. తిప్పుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలకే వడలు ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ వేడి వేడి వడలను తీసేసి పళ్ళెంలో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. అయ్యో పిల్లలు ఉప్పు వేసుకోవాలి అని చెప్పడం మర్చిపోయాను. వేసుకోండి. అంతే రుచికరమైన వడలు రెడీ. కదా స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.